సో ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్ కానీ లేకపోతే ఐజీటీవీ డౌన్లోడ్ ఎలా చేయడం అంటే ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఒక్కటే ఒక అప్లికేషన్ కావాలి. తర్వాత లాగిన్ లేదు, ఏం లేదు, ఇంకేం లేదు. ఫస్ట్ నేను చాలా యాప్లు ట్రై చేశాను. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. కానీ దానిలో ఏమవుతుండే, మీ అకౌంట్ లాగిన్ చేయని అడుగుతుండే. ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాడ్స్ మస్తు వస్తుండే. సో చాలా డిఫికల్ట్ అవుతుండే డౌన్లోడ్ చేసుకోవటానికి. ఈ యాప్ అయితే చాలా ఈజీగా సింపుల్గా మీ పని అయిపోతుంది. ప్లే స్టోర్కి వెళ్ళాక ఇన్స్టా డౌన్లోడర్ అని కొట్టండి. ఇన్స్టా డౌన్లోడర్ అని కొడితే చాలా వస్తుంది. చూపిస్తాగండి ఏది చేయాలన్నా డౌన్లోడ్. ఒక మంచి ఐడియా వచ్చింది. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తా, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది బెటర్ ఉంటుంది. సో ఇదే అన్నమాట. బాగా చదవండి. స్టోరీ సేవర్ వీడియో డౌన్లోడర్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అని. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. మీకు ఇక్కడ ఓపెన్ ప్లేస్లా ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. సో అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేయాలనో, సో ఫస్ట్ రీల్ చేద్దాం. రీల్లోకి వెళ్ళండి. రీల్లోకి వెళ్ళిన తర్వాత కింద 3 డాట్స్ ఉంటుంది కదా, లైక్, కామెంట్, షేర్, తర్వాత కింద 3 డాట్స్ ఉంటుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. ఆడ క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ నాట్ ఇంట్రెస్టెడ్, కాపీ లింక్, షేర్ టు అని, సేవ్ అని 4 ఆప్షన్లు వస్తాయి. ఇందుట్లో కాపీ లింక్ అని ఉంటుంది, 3rd ఆప్షన్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా లింక్ కాపీడ్ అని మీకు మెసేజ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత డైరెక్ట్ బయటికి రండి. బయటికి వచ్చాక మన ఇన్స్టా డౌన్లోడర్ యాప్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లాగిన్ అని చూపిస్తుంది. అసలు బెదురుకోవద్దండి, లాగిన్ చేసే అవసరం ఏం లేదు. జస్ట్ కింద 3 ఆప్షన్ ఉంటుంది, వెబ్, యూఆర్ఎల్ అండ్ సేవ్డ్ అని. సో యూఆర్ఎల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ప్రెస్ చేసుకొని పట్టుకుంటే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆడ మనం కాపీ చేసింటాం కదా రీల్ లింక్, దాన్ని పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అంతే అండి, మీ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది చాలా ఈజీ యాప్ నాకు తెలిసి. ఇంకా యాడ్స్ అనేవి కూడా అంతగానం రావు. వచ్చిన కూడా కింద లైక్ వన్స్ వైల్ వస్తాయి. వేరే యాప్లలో అయితే ఒకటి మనం దాన్ని ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసుకోండి అని అడుగుతుంది, తర్వాత యాడ్స్ పేనోట్ వస్తుండే. దీనికి అలాంటి ఏం లేవు. సో ఇది రీల్ మన డౌన్లోడ్ అయిపోతుంటుంది. మీకు నేను గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తా. గ్యాలరీకి వెళ్ళాక డౌన్లోడ్ అనే ఆప్షన్ చూడండి. ఇదే కదా మనం చూసినది. సో డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకోటి ఇందులో క్వాలిటీ కూడా మీరు ఏ క్వాలిటీలో చూస్తారో ఆ క్వాలిటీలోనే వీడియో డౌన్లోడ్ అవుతుంది. సో దానివల్లనే ఇది ఇంకో ప్లస్ పాయింట్ అన్నమాట. సో నెక్స్ట్ రీల్స్ అయితే ఇలా డౌన్లోడ్ చేయొచ్చు. ఇంకా వీడియో మీకు నచ్చినది వీడియో ఉందనుకో ఇలా. సో బేసిక్గా ఇదే తీసుకుందాం వీడియో. సో ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటుండే కనిపిస్తుంది కదా, ఆ పేరు పక్కల ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కల 3 డాట్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈడ కూడా మీకు 3rd ఆప్షన్ కాపీ లింక్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా కాపీ అయిపోయింది. కాపీ అయిపోయిన తర్వాత మన యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్ సింబల్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం తర్వాత మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పట్టుకుంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది. పేస్ట్ చేశాక డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. వీడియో డౌన్లోడింగ్ ప్రోగ్రెస్ అని వస్తుంది కింద ఆప్షన్. ఒక వీడియో అయితే రన్ అవుతుంది యాడ్, అంతే. ఇంతకు మించి ఏముండదు. మీకు అన్వాంటెడ్ నోటిఫికేషన్ కూడా రావు ఈ యాప్తోన. వేరే యాప్లలో అయితే నోటిఫికేషన్ ఇంకోటి అవల్ల వస్తుంటాయి. సో గ్యాలరీకి వెళ్ళి చూద్దాం. చూడండి డౌన్లోడ్ అయిపోయింది ఆ వీడియో. అది కూడా మనం ఏ క్వాలిటీలో చూసామో ఆ క్వాలిటీలోనే. సో ఇది చాలా మంచి యాప్.
మీకు వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది